ముఖ్యంగా ఈరోజు మాట్లాడాల అనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు ఖమ్మం కలెక్టర్ ఆఫీసు దగ్గర ఇండ్లు వేసుకొని వాళ్ళు గుడిసెలు కాదు ఇండ్లే రూములు వేసుకొని వాళ్ళు కష్టపడి రూపాయికి రూపాయి కష్టపడి వాళ్ళు జమ చేసుకొని ఇళ్ళల్లో పాసి పనులు చేసి వాళ్ళు కష్టపడి రూములు వేసుకొని 15 సంవత్సరాలు బట్టి వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. కాబట్టి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళు వేసుకొని ఉన్నప్పటి నుంచి పొంగులేటి కానీ తుమ్మలు కానీ అప్పుడు వాళ్ళకి ఎటువైనా కళ్ళు ఎవడు దొబ్బిండు చూసిరు కదా. ఈరోజు కాంగ్రెస్ల పార్టీలకు పోయి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి, మళ్ళీ కాంగ్రెస్లకు జంపై ఇవాళ మీరు మంత్రులయ్యి వాళ్ళ ఓటు వేసుకొని ఇవాళ వాళ్ళ గుడిసెలు కూలగొట్టడానికి మీకు ఏమన్నా సిగ్గుశరాలు ఉన్నాయా? పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు, మీరు మాయమాటలు చెప్పి కేసీఆర్ గారు ఎన్నో పథకాలు ఎన్నెన్నో బీదోళ్ళకి గరీబోళ్ళకి ఎన్నెన్నో చేస్తుంటే తట్టుకోలేక మీరు పోయి ఇద్దరు ఆడ నాటకాలు చేసి కాంగ్రెస్లకు జంపై మీరు రేవంత్ రెడ్డి వాడు ఒక దాపరం అయిన దొంగ, ఓటుకు నోటుకు దొంగ దాపరం అయ్యి వాడు 6 గ్యారెంటీలు చెప్పి నేను అది చేస్తా ఏకుతా పీకుతా అని అన్నీ చెప్పి ఈ రోజున వాళ్ళతోటి గెలిచి వాళ్ళ ఓట్లతోటి గెలిచి మంత్రులు ఈరోజు ఇవాళ మంత్రులు అయినాక మళ్ళా మున్సిపల్ ఓట్లు వేసుకున్నాక మళ్ళీ ఈరోజు వాళ్ళని ఇండ్లు గూలదెంగి ఖమ్మంలో వాళ్ళని శివరాత్రి నిన్నటి నుంచి పాపం వాళ్ళు ఇండ్లు కూలబోయి వాళ్ళు గోడను ఏడ్చుకుంటున్నారు. మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి కేటీఆర్ గారు పోయి వాళ్ళని మంచిగా పరామర్శించుతున్నట్టే మీ ముఖాలే, మరి మీరు ఒక్కడ పోలేదుగా. మీరు పోతే మీ ముగ్గురిని మీ ఇద్దరిని కూడా ఆడ ఒకళ్ళు తోడు ఆ గుడిసెలలోనే బొంద పెడతారు. వాళ్ళు అంత సిద్ధంగా ఉన్నారు. చెప్పులు మెడకేస్తామని ఒక ముస్లిం అయినా వాళ్ళు రాని ఇక్కడికి రాని మేము చెప్పులు దండలు మెడలేస్తామని వాళ్ళు సిగ్గు శరాలు లేకుండా వాళ్ళు మీకు సిగ్గు మానం అనేది కూడా లేదు, మీకు అన్ని బూతులు తిడతారు వాళ్ళు. మీరు పోతే మాత్రం మీ ఇద్దరు నాడ బొంద ఆ గుడిసెలలోనే వాళ్ళు బొంద పెడతానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీరు పనులు చేయండి. మీరు ఓట్లు వేసుకొని ఈ రోజున ఒక దొంగ ముఖ్యమంత్రి మాటలు ఇని కూడా ఈ జనాలు మోసపోయి వాళ్ళు కాంగ్రెస్ని బాగా అధిక మెజారిటీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసారు ఇవాళ వాడిని దొంగని. ఈ దొంగలు ఇద్దరినేమో మంత్రులు చేసిండ్రు. మేమైతే తెలుసుకొని మా కేసీఆర్ గారే మంచి పథకాలు చేసిండని హైదరాబాద్లో అందరం నీతి నిజాతిగా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మేము గెలిపించుకున్నాం. ఎందుకంటే వాళ్ళు మోసపోయిన ఖమ్మంలో వాళ్ళు దొంగలని తెలియదు ఖమ్మం వాళ్ళకి, మాకు తెలిసింది కాబట్టి మేము గెలిపించుకున్నాం. కేసీఆర్ గారినే మేము గెలిపించుకున్నాం. మాకు ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, మన రాష్ట్రాన్ని తెచ్చిన టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక నాయకుడు, ఆయన ఒక మన రాష్ట్రం తెచ్చిన ముఖ్యమంత్రి ఆయన తెచ్చిండు. కాబట్టి మేము అభిమానంతో హైదరాబాద్లో మొత్తం కూడా కేసీఆర్ గారిని గెలిపించుకున్నాం. ఆయన మంచి నాయకుడు, ఒక దేవుడు మాకు ఇక్కడ. కాబట్టి ఆయనని పెద్ద చిన్న లేకుండా కేసీఆర్ గారిని నానా బూతులు తిడటానికే వచ్చి ముఖ్యమంత్రిని పనిచేయడానికి రాలే. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ కుటుంబాన్ని ఆయనకు ఒక మర్యాద లేకుండా ఒక పెద్ద లేకుండా ఆయనని తొండలు తొడిగిస్తా అది తొడిగిస్తా అని ఆయనను మొత్తం కళ్ళల్లో పెట్టుకుంటాను తిడటానికే వచ్చి పని చేయడానికి రాలే, పథకాలు చేయడానికి రాలే. వాని నోరు దూర ఎంత ఉన్నదంటే అంత ఆరిపోసుకుంటాడు వాళ్ళ కుటుంబాన్నే తెలుసాడు. కేసీఆర్ గారిని మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఒక తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ముఖ్యమంత్రి అని కూడా వాడు గౌరవం ఇవ్వకుండా మర్యాద ఇవ్వకుండా మాటలు పోగొట్టుకుంటాడు. కాబట్టి మాకు టీఆర్ఎస్ వాళ్ళకు కూడా అంత మాటలు ఉన్నాయి, మేము ఇడుస్తాం. కానీ మాకొక కేసీఆర్ గారు మాకొక క్రమశిక్షణగా మేము ఆయనకి గౌరవించి కూడా మేము ముందుకు రాలేకపోతున్నాము. ఈరోజు ఆయన మాటకి కట్టుబడి కూడా ఉంటున్నాం. కానీ మాకు మాటలు రాక కాదు, కాంగ్రెస్ వాళ్ళని నిలువన అడగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ఖమ్మం ప్రజలకు ఇల్లు ఎట్లా గులగొట్టిండ్రో వాళ్ళకి కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ 1,00,000 డబల్ బెడ్రూమ్లు కట్టిండు. మంచితనంతో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ కట్టి ఆయన కట్టుంటే ఈయన ఇందిరమ్మ ఇళ్ళని ఒక రంకు ముచ్చట్లు చెప్పకుండా ఇందిరమ్మ ఇళ్ళని పెడతాడు. ఈయన పెద్ద అలసిపోయి కట్టినట్టు సిగ్గుసరం లేకుండా ఇందిరమ్మ ఇందిరమ్మ వచ్చి కట్టింది, ఈయన అలసిపోయి కట్టిండు. ఇందిరమ్మ ఇంట్లో ఏ ఇంట్లో కానీ వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి దయచేసి వాళ్ళని మనిషికి కూలగొట్టిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి లేకుంటే అదే స్థలంలో ఇండ్లు కట్టించి వాళ్ళకి న్యాయం చేయాలని కూడా మేమందరం కూడా మేము ఖండిస్తున్నాం. నిన్ను ఈ రోజున కట్టియకుండా మీరు మళ్ళా దేనికన్నా అక్కడ
మీరు పోయిందనుకో మిమ్మల్ని మాత్రం అక్కడనే ఇల్లు కూలగొట్టిన కాడనే మిమ్మల్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తుమ్మల నాగేశ్వరరావుని కూడా ఆడ బొందబెట్టేది ఖాయం. వాళ్ళు చెప్పులు మళ్ళేస్తారంటారు, కర్రలు మర్చుకోక కర్ర పట్టుకొని ఉన్నారు. మీరు ఇప్పటి వరకు వాళ్ళకి నీళ్ళు సప్లై చేసిర్రా? సిగ్గు శరం ఉన్న వాళ్ళైతే నీళ్ళు 3 రోజులు బట్టి నీళ్ళు లేవు, వాళ్ళకి అన్నం లేదు, నీళ్ళు లేవు. మంత్రులా ఏం బిగుతారు మీరు అక్కడ ఖమ్మంలో? ఏం బిగుతారు చెప్పు? వాళ్ళని ఇల్లు కూలదేంగి వాళ్ళని రోడ్డు పైన వేసారు. ఇలా ఓటుతోటి మీరు మంత్రులు ఎవరి పుణ్యాన్ని అయ్యారు? మా పుణ్యాన్ని కాలేదారా? మీకు సిగ్గు లేదురా, శరం లేదురా? పొంగులెట్టి కాదు తుమ్మలుగా మీకు సిగ్గు శరం లేదురా? మీరు తన్నులు తింటారు, అక్కడనే తన్నులు తింటారు. రేవంత్ గారు దొరకడు కానీ మీరు ఇద్దరు దొరుకుతారు, మిమ్మల్ని అలా బొందబెడతారు. అది మాత్రం ఖాయం. వాళ్ళకి న్యాయం చేయండి. మీరు డబల్ బెడ్రూమ్ తప్పకుండా ఇవ్వాలని కూడా మేము ఖండిస్తున్నాం. ఇవ్వకుంటే మాత్రం మిమ్మల్ని తిరగనీయం, మిమ్మల్ని అడ్డుకుంటాం. మీకు అనే అగ్గుశలనే తోడి బొందబెడతానికి కూడా సిద్ధంగా ఉంటాం.